శ్రీ వెంకటేశ్వర మహత్యం. బృహస్పతి భూలోకానికి రావడం. ఆకాశరాజు కుమారుడైన వసుదానుడు తండ్రి ఆజ్ఞ ప్రకారం ఇంద్రలోకానికి వెళ్ళాడు. బృహస్పతిని దర్శించి నమస్కారం చేశాడు. తన కోసం భూలోకం నుండి వచ్చిన ఆకాశరాజు కుమారుడైన వసుదానునికి బృహస్పతి సాధారణంగా స్వాగతం పలికి ఒక శుభాసనం మీద కూర్చోబెట్టాడు. ఆకాశరాజు పంపిన శుభలేఖను చదువుకున్నాడు. చాలా సంతోషించాడు. వెంటనే ఒక పురోహితుని వెంట పెట్టుకొని ఆకాశరాజు మందిరానికి వచ్చాడు. ఆకాశరాజు బృహస్పతికి తగిన మర్యాదలు చేశాడు. ఆతిథ్యమిచ్చాడు. పిమ్మట, మహాత్మా, మీరు అనుమతించినట్లయితే నా కుమార్తె అయిన పద్మావతిని శ్రీనివాసునికిచ్చి వివాహం చేస్తాను. శ్రీనివాసుడు సర్వలోకాలకు నాయకుడు, ప్రభువు. ఆయనతో సంబంధం కలుపుకోవడం ఒక గొప్ప విషయం కదా. వక్కుల మాలిక తన కుమారుడైన శ్రీనివాసునకు పద్మావతిని ఇచ్చి వివాహం చెయ్యమని కోరుతూ మా మందిరానికి వచ్చింది. శ్రీనివాసుని గోత్రము మొదలైన వివరాలు చెప్పింది. మా అంగీకారం మాట అటుంచండి. ఈ సంబంధానికి మీరు సంపూర్ణంగా అంగీకరిస్తేనే ఈ వివాహం జరిపించడానికి ఇష్టపడతాను అని ఎంతో వినయంగా తెలియజేశాడు. ఆకాశరాజు మాటలు విని బృహస్పతి, మహారాజా, భూలోకంలో పెరిగిన మహావృక్షాలను ఆశ్రయించి వాటి ఫలాలను అనుభవిస్తున్న ఎన్నో ప్రాణులు జీవిస్తున్నాయి. అదేవిధంగా మీ వంటి మహారాజుల ఆశ్రయం మీద మా వంటి వారు ఎందరో ఆధారపడి ఉన్నారు. నేను ఏదైనా అవసరం కలిగినప్పుడు మాత్రమే స్వర్గలోకం నుండి భూలోకానికి వస్తూ ఉంటాను. పని కాగానే తిరిగి వెళ్ళిపోతాను. అందుచేత భూలోక విషయాలు నాకు అంతగా తెలియదు. కానీ వ్యాసకుమారుడైన శ్రీ శుక యోగీంద్రుడు భూలోకంలోనే ఉన్నాడు కనుక శ్రీనివాసుని గురించి మాకన్నా అధికంగా ఆయనకే తెలుస్తుంది. ఇక్కడకు 5 క్రోసల దూరంలో ఉన్న ఆశ్రమంలో శ్రీ శుక మహర్షి నివసిస్తున్నాడు. ఆయన కోసం సగౌరవంగా వర్తమానం పంపించు. ఆయన నీ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని శ్రీనివాసుని వృత్తాంతాన్ని అంతటినీ నీకు వివరంగా తెలియజేస్తాడు అన్నాడు. ఆకాశరాజు బృహస్పతి సూచనలను అంగీకరించాడు. భక్తితో నమస్కరించాడు. బ్రాహ్మణులంటే భక్తి భావాలు గల తన సోదరుడు తొండమానుని శుక మహర్షిని ఆహ్వానించి తీసుకురావడం కోసం శుకాశ్రమానికి పంపాడు. తొండమానుడు కూడా చక్కని రాజధర్మాన్ని అధిరోహించి వాయు వేగంతో శుక్రాశ్రమానికి వెళ్ళాడు. అదే సమయానికి ధ్యాన నిష్ట నుండి లేచి వచ్చిన శ్రీ శుకునుకు తొండమానుడు వినయంగా నమస్కరించి ఆశీస్సులను తీసుకున్నాడు. తొండమానుడు శ్రీ శుక మహర్షిని చూసి, మహర్షి, నేనా కాశ మహారాజు యొక్క సోదరుణ్ణి. నన్ను తొండమానుడు అంటారు. ఆయన మీకొక వార్త తెలియజేయవలసిందిగా నాకు ఆజ్ఞాపించారు. అందుచేతనే నేను మీ ఆశ్రమానికి వచ్చాను. ఈ సందర్భంగా సర్వదా మా క్షేమాన్ని కాక్షించే తాము కూడా ఉంటే మాకు ఆనందంగా ఉంటుంది. ఇందులో గల మంచి చెడులను గ్రహించగల మీరే వివాహ లగ్న పత్రికను రాసి ఇయ్యవలసిందిగా కోరుచున్నాము. అవకాశాన్ని బట్టి తామొక పర్యాయం రాజమందిరానికి విచ్చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను అని తొండమానుడు చెప్పిన మాటలను శుక మహర్షి విన్నాడు. కూర్చున్న చోట నుండి దిగున లేచాడు. గిరగిరా తిరగడం మొదలు పెట్టాడు. చేతిలో ఉన్న కమండలాన్ని నేలకేసి కొట్టాడు. అది ముక్కలైపోయింది. కూర్చున్న కృష్ణాజినాన్ని చించి ముక్కలు చేశాడు.
మణిమానాలను త్రెంపి పూసలను వెదజల్లాడు. ఏదో తెలియని విధంగా నాట్యం చేశాడు. ఆ తర్వాత తొండమానుని చూసి, ఓ మహాత్మా, మహాబలశాలి, ఎంతో ఆనందకరమైన విషయాన్ని తెలియజేశావు. శ్రీ వెంకటాచలం మీద నివసించే శ్రీనివాసునకు కన్యకనిచ్చి వివాహం చేయడం పురుషార్థప్రదమైన మహాకార్యం. వీరి కళ్యాణం లోకాలన్నింటినీ పవిత్రం చేయగలది. శ్రీనివాసుని కటాక్ష వీక్ష ప్రసారాల ద్వారా సమస్త లోకాలు పవిత్రములయ్యాయి. ఆకాశరాజు బృహస్పతిని ధన్యులయ్యారు అని పలికి పద్మ తీర్థంలో స్నానం చేశాడు. మధ్యాహ్నిక సంధ్యావందనం పూర్తి చేసుకున్నాడు. చినిగిన పై ఉత్తరాన్ని విడిచిపెట్టాడు. దర్భలతోనూ పువ్వులతోనూ ఒక కవచాగ్ని తయారు చేశాడు. క్రొత్త దర్భలతో ఒక తలపాగా నిర్మించుకున్నాడు. తులసి మాలికలను మెడలోను చెవులకు ధరించాడు. ఒక విధముగా సముచితమైన అలంకరణలతో ప్రయాణానికి సంసిద్ధుడయ్యాడు. తొండమానుడు ఆయనను గుర్రం మీద కూర్చుండబెట్టుకొని రాజనగరానికి బయలుదేరాడు. శ్రీ శుకుల వారు వస్తున్నారన్న సంగతిని తెలుసుకొని ఆ ఆకాశరాజు రథ గజ తురగ పదాది దళాలతోనూ పురోహితునితోనూ కలిసి ఆయనకు ఎదురుగా వెళ్ళాడు. శుకుని రాకను విని పట్టణంలో ఉన్న వారందరూ ఆనందంతో పొంగిపోయారు. ఆకాశరాజు తన వాహనం దిగాడు. శుక మహర్షి దగ్గరకు వచ్చాడు. ఆయనకు సాష్టాంగ నమస్కారం చేశాడు. తిరిగి ఆయనను ఏనుగు మీద అలంకరించిన అంబారీలో కూర్చోండజేసి రాజధానికి బయలుదేరాడు. విద్యావంతుడు, విజ్ఞాని, సద్గురువు, మహర్షులలో ఉత్తముడు అయిన శుక మహర్షిని రాజభవనానికి తీసుకొని వెళ్ళాడు. యథాశాస్త్రంగా ఆయనను పూజించాడు. తన భక్తి ప్రవర్తనలను చాటు చేసుకున్నాడు. శుక మహర్షిని ఒక ఉన్నతాసనం మీద కూర్చుండబెట్టాడు. ప్రక్కనే బృహస్పతిని కూడా ఉన్నాడు. ఆ సమయంలో శుక మహర్షిని చూసి, మహాత్మా, తమరు అంగీకరిస్తే శ్రీకృష్ణ స్వరూపుడైన శ్రీనివాసునకు మా కుమార్తె అయిన పద్మావతిని ఇచ్చి వివాహం చేయాలనుకుంటున్నాను అన్నాడు ఆకాశరాజు. శుక మహర్షి ఆకాశరాజును చూసి, ఆకాశరాజా, నీ మనసు నాకు అర్థమయ్యింది. నీకు నీ కుమార్తె అయిన పద్మావతి అంటే ఎంతో ప్రేమ. ఆమెను శ్రీనివాసునికిచ్చి వివాహం చేయడానికి ఎంత మాత్రము సందేహించవలసిన పని లేదు. నీవి పని చేయడానికి నిర్ణయం తీసుకోవడం వలనే పవిత్రుడు వయ్యావు, ధన్యుడవయ్యావు. నీ కులమంతా కూడా పవిత్రీకృతమయ్యింది. నీ పితృదేవతలు స్వర్గలోకాన్ని పొందారు. గత జన్మలో నీవెంత పుణ్యం చేసుకున్నావు, అందుచేత శ్రీనివాసుని అల్లునిగా పొందగలుగుతున్నావు. దానివల్ల లోకంలో అందరికన్నా గొప్ప వాడవయ్యావు. శ్రీనివాసుడంటే సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువే. ఆయన పుండరీకాక్షుడు. సత్పురుషులకు మాత్రమే ఆయన లభిస్తాడు. వెంటనే ఈ శుభకార్యాన్ని నిర్వహించు. నీకు మేము స్నేహితులం కావడం చేత మేము కూడా ధన్యులమయ్యాము అని భావిస్తున్నాము. మేము సర్వము పరిత్యజించి కందమూలాలు తింటూ ఆకులు అలమలు భక్షిస్తూ దుర్భరమైన తపస్సు చేస్తూ కూడా శ్రీమన్నారాయణుని దర్శించుకోలేకపోయాం. నీ కారణంగా నీ కుమార్తె పద్మావతి శుభ వివాహ కారణంగా శ్రీమన్నారాయణ్ణి దర్శించే భాగ్యం పొందగలుగుతాం. నీతో చేస్తున్న స్నేహం జన్మ జన్మల పర్యంతము మాకు శుభప్రదమౌగాక అని మౌనం వహించాడు. శుకయోగీంద్రుడు పలికిన పలుకులు విని ఆకాశరాజు ఆనందించాడు. ఆయన శుక మహర్షిని ప్రశంసిస్తూ, మహాత్మా, నేను ధన్యుడయ్యాను. మీకు ధన్యవాదాలు. గ్రహ సంచారము, గ్రహయోగము, నక్షత్ర యోగము, గోత్రాల కలయిక
మిగిలిన బలాబలాలను గురించి ఆలోచించండి అన్నాడు. ఆ మాటలు విని జ్యోతిష్య శాస్త్రంలో విద్వాంసుడైన బృహస్పతి బకులాదేవిని చూసి, అమ్మా బకులదేవి, శ్రీనివాసుని గోత్రం ఏంటి, నక్షత్రం ఏంటి అని అడిగాడు. ఆ మాటలు విని బకులాదేవి, స్వామి, నీవు దేవతలకు గురుడివి, అన్నీ తెలిసిన బ్రాహ్మణుడివి, నీకు విషయాలు తెలియవా, శ్రీనివాసుని వివరాలు తెలియవా అన్నది. బకులాదేవి మాటలు విని శుకులవారు, అమ్మ, మనకి వాదాలతోనూ వాగ్వాదాలతోనూ ప్రయోజనం ఏంటి, నీకు తెలిసిన విషయాలు చెబితే జరగబోయే శుభకార్యానికి ఉపయోగకరంగా ఉంటాయి అన్నాడు. అప్పుడు బకులాదేవి, శ్రీనివాసునిది వశిష్ఠ గోత్రం, శ్రవణ నక్షత్రం, శ్రీనివాసుని పూర్వావతారాలైన మత్స్య కూర్మావతారాలలో ఆశ్రేయస గోత్రం, నక్షత్రం మృగశిర, కృష్ణావతారంలో గోత్రం ఆత్రేయస, నక్షత్రం రోహిణి అని చెప్పగానే బృహస్పతి సంతోషం వ్యక్తం చేశాడు. ఆ తర్వాత ఆకాశరాజుని చూసి, రాజా, వరుని విషయం తెలిసింది కనుక నీకు కావలసిన వారితో బాగుగా ఆలోచించి కన్యాదానం గావించు అన్నాడు. రాజు తన పరివారంతో ఆలోచించి పద్మావతి శ్రీనివాసుల కళ్యాణానికి తన నిర్ణయాన్ని తెలియజేశాడు. విష్ణు స్వరూపుడైన శ్రీనివాసునకు వివాహ మంగళ ప్రసన్నమైన శుభలేఖను వ్రాసి పంపించవలసిందిగా ఆకాశరాజుకి బృహస్పతి చెప్పాడు. అప్పుడు రాజు శ్రీనివాసుడు దివ్య శరీరాన్ని దర్శించిన వాడని, అంతటి గొప్ప వానికి మానవ మాతృడైన తాను శుభలేఖ వ్రాయడం సముచితంగా ఉండదని చెప్పాడు. అప్పుడు బృహస్పతి శుభలేఖను తానే చెప్పాడు. ఆకాశరాజు లేఖ వ్రాశాడు. దివ్య మంగళ స్వరూపుడు, నిత్యుడు, సచిదానంద స్వరూపుడు, స్వతంత్రుడు, అద్వితీయుడు, అనంతరూపుడు, శారజ్ఞమును దర్శించిన వాడు, భక్తులకు ప్రియము కలిగించువాడు, తనను పొందదగిన భక్తి స్వరూపమును తెలియజేసిన వాడు, దేవాది దేవులు అందరి చేత పూజింపదగినవాడు, బ్రహ్మచే పూజింపదగినవాడవు, విష్ణు స్వరూపుడు, శ్రీకృష్ణుడు, శ్రీ వెంకటాచల నివాసియు అయిన శ్రీనివాసునకు శ్రీపతివైన నీకు ఆశీస్సులు. ఈ లేఖను రాసే నేను నీ పాద పద్మములను దర్శించాలనే కోరికతో ఉవ్విల్లూరుతున్న ఆకాశరాజు నామధేయుణ్ణి. నీ బంధుత్వాన్ని కోరుకుంటూ మేమందరము క్షేమముని తెలియజేసుకుంటున్నాము. ఈ లగ్న పత్రిక వ్రాసి పంపుతున్నాము. చైత్ర శుద్ధ త్రయోదశి నాడు, అనగా ఈనాడు నా కుమార్తె చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి పద్మావతిని నీకిచ్చి వివాహం కావించాలనే సంకల్పంతో ఈ లేఖను రాస్తున్నాను. ఈ కళ్యాణానికి నీవు అంగీకరించి వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం నాడు బంధుమిత్రులతో కలిసి వచ్చి చిరంజీవి సౌభాగ్యవతి పద్మావతిని పరిణయమాడి మమ్మల్నందరినీ ఆనందింపజేయ కోరిక అని లేఖను పూర్తి చేశాడు. ఆ లేఖను శ్రీ శుక మహర్షికి అందించి దానిని శ్రీనివాసునకు అర్పించి రావాల్సిందిగా కోరుకున్నాడు. అది తన మహాభాగ్యంగా శ్రీ శుకులు భావించారు. శ్రీ శుకుల వారు బకులాదేవితోనూ శిష్యులతోనూ కలిసి మధ్యాహ్న సమయానికి వెంకటాచలానికి చేరుకున్నారు. మధ్యాహ్న సమయం కావడం చేత ఎండ తీవ్రంగా ఉంది. శ్రీ శుకులు ఆ సమయంలో వెంకటాచలం మీద శ్రీనివాసుని దర్శించారు. ఆయన దర్శనంతో నడిచి వచ్చిన శ్రమ అంతా ఉపశమనమించింది. శ్రీనివాసుడు ఆశ్రమంలో ఉండి ఇంకా తన తల్లి బకులాదేవి
ఎందుకు రాలేదా అని ఆలోచిస్తున్న సమయంలో బకులాదేవి శ్రీ శుకుల వారితో కలిసి వచ్చింది. అదే సమయంలో ఆకాశరాజు ప్రార్థన మీద శ్రీనివాసుని దర్శింపవచ్చిన శుక మహర్షి శ్రీనివాసునకు కనబడ్డాడు. వెంటనే తన ఆసనం నుండి లేచి శ్రీ శుక మహర్షికి భక్తితో నమస్కరిస్తూ శ్రీనివాసుడు ఎదురు వెళ్ళాడు. ఆయనను చూసి బ్రహ్మోత్తమ అని పలుకరిస్తూ ఆ సమయంలో శ్రీనివాసునకు శుక మహర్షి సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. శ్రీనివాసుడు ఆయనను లేవనెత్తాడు. ఆర్య, నా పని సఫలమగునా అని అడిగాడు. దానికి శుకుడు, నీకా సందేహం అక్కర్లేదు, నీ పని సఫలమయ్యింది అని సమాధానమిచ్చాడు. ఆ మాట విని శ్రీనివాసుడు శుక మహర్షిని ఆనందంతో కౌగిలించుకున్నాడు. శుక మహర్షిని చూసి శ్రీనివాసుడు, మహాత్మా, వివాహం కుదుర్చుకునే సమయంలో మానవులు అవసరాన్ని బట్టి ఎన్నో అసత్యాలు పలుకుతూ ఉంటారు. ఆ విధంగా వారెన్ని అనృత భాషణాలు కావించినప్పటికీ నా పరమ పదాన్ని చేరుకుంటారు. అంతేకాని వారికి పాపం అంటదు. లోకంలో యజమాని తన భార్య, బిడ్డల్ని, బంధువుల్ని, స్నేహితుల్ని, అనుచర వర్గాన్ని, సేవకులు మొదలైన వారిని పోషిస్తాడు, వారందరినీ భరిస్తాడు. కానీ మహాత్మా, ఈ బ్రహ్మాండమంతా నా ఇల్లే. బ్రహ్మదేవుడే నా నాభి కమలం నుండి జన్మించాడు. లక్ష్మీదేవి నా భార్య. ఇంకా నా వల్ల జన్మించిన 84 లక్షల జీవ కోటి ఉంది. వారందరినీ రక్షించాలన్నదే నా దీక్ష. అటువంటి జగత్ కుటుంబాన్ని అయినా నాకు పద్మావతితో వివాహం జరిపించదలిచిన నిన్ను ఈ గాఢ లింగనంతో తప్ప మరే విధంగా సత్కరించగలను అని మళ్ళీ శుక మహర్షిని కౌగిలించుకున్నాడు. అప్పుడు శుక మహర్షి ఆనంద పరవశుడయ్యాడు. అది గమనించి శ్రీనివాసుడు, మహాత్మా శుక మహర్షి, నేవెంత పుణ్యాత్ముడవు. నిన్ను నేను ఆలింగనం చేసుకోవడం ఎంతో పుణ్యప్రదం. ఇదే విధంగా సీతాన్వేషణ కావించి ఆమె వృత్తాంతాన్ని తెలిసిన హనుమంతునితో కలిసి సహపంక్తిని భుజించాను. ఆమె వృత్తాంతం చెప్పినందుకు ఆంజనేయుని సత్యలోకానికి అధిపతిని చేస్తూ భవిష్యత్తు బ్రహ్మగా ఆశీర్వదించాను. నాడు హనుమ చేసిన ఉపకారం కన్నా నేడు నీవు చేసిన పని ఎంతో ఉత్కృష్టమైనది అని ఎన్నో విధాలుగా శుక మహర్షిని ప్రశంసించాడు. అతని దగ్గరున్న లగ్న పత్రికను చూసి దానిని గురించి ప్రశ్నించాడు. శ్రీనివాసుని ప్రశ్నను విని దానికి సమాధానంగా శుక మహర్షి, పురుషోత్తమ, ఇది నారాయణ పురాధీశ్వరుడైన ఆకాశరాజు తన కుమార్తెను నీకిచ్చి వివాహం చేయదలిచి పంపిన లగ్న పత్రిక అని దానిని శ్రీనివాసునకు అందజేశాడు. పిమ్మట మహాత్మా, ఆకాశ మహారాజుల వారు వారి ధర్మపత్ని ధరణీదేవి సోదరుడు తొండమానుడు కుమారుడు వసుధానుడు క్షేమమే కదా అని అడిగాడు.